నాదెండ్ల భాస్కరరావు గారు అయితే మెయిన్ ప్లేస్ లో ఉన్నారు. ఆయన ఎన్టీఆర్ గారి తర్వాత నాదెండ్ల భాస్కరరావు గారే. మరి ఆయన ఎట్లా పోయారు? ఆయన వెన్నుపోటు పొడిచాడని చెప్పి ఒక కార్యక్రమం నడిచింది. అందువల్ల నాదెండ్ల భాస్కరరావు గారిని పక్కన పెడదాం, పోనీ ఆయన చేసిన వెన్నుపోటు అనుకుందాం. సపోజ్ నాదెండ్ల భాస్కరరావు నెల్లాళ్ళు ఎన్టీ రామారావు గారు హార్ట్ సర్జరీకి అని వెళ్తే అమెరికాకి ఆయన ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్నారు. చంద్రబాబు నాయుడు ప్రకటించుకోలేదుగా. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించుకోవచ్చుగా. వెన్నుపోటు ఆయన ఎందుకు పొడుస్తాడు? అసలు ఆయనకు సంబంధం ఏంటి? ఇప్పుడు నాదెండ్ల భాస్కరరావు గారు ఇన్ అండ్ అవుట్ ఉన్నారు. అప్పుడు నాదెండ్ల భాస్కరరావు గారు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. మరి గవర్నర్ గారు ఎందుకని మరి ఆయన్ని ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిని చేశారు? అంటే అసలు లక్ష్మీ పార్వతి ఏం మాట్లాడుతోంది? అసలు లక్ష్మీ పార్వతికి నచ్చితే వాళ్ళలో లోపాలు ఉండవా ఇంకా? అంటే ఒక చంద్రబాబు నాయుడిని తిట్టడం కోసం ఇవాళ నాదెండ్ల భాస్కరరావుని ఆవిడ గొప్పగా చూపిస్తున్నారా? అంటే ఇవాళ ఇంకోసారి ఎన్టీ రామారావు గారిని ఆవిడ ప్రత్యక్షంగా చంపేసింది.